హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ప్రతిరోజు మనం కిచెన్లో చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, ఇది అనవసరం అని పడేసే వస్తువును తిరిగి ఎలా ఉపయోగించో సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చిందనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఏమాత్రం ఆలోచన చేయడం ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. ఆకులు మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఆకులు కొన్ని రోజులను వెంటనే పాడైపోతూ ఉంటాయి కదండి. ఒక 1 వీక్ వరకు ఉండాలి అని అంటే, అలాంటప్పుడు త్వరగా పాడవకుండా ఉండాలి, త్వరగా వడిలిపోకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే యూజ్ చేయండి. పాత క్లాత్ ఏదైతే ఉందో ఆ పాత క్లాత్ తోటి అసలు తడి అనేది లేకుండా కంప్లీట్గా తుడిచేస్తుందండి. తర్వాత ఇలాంటి బాక్స్ మన క్యాప్ పెట్టుకోవడానికి వీలుగా ఉండేదండి బాక్స్ ఉందనుకోండి, ఆ బాక్స్లో కనుక ఇలా పెట్టేసేసి మనం ఎక్కువ ప్రెస్ చేయకుండా కనుక క్యాప్ పెట్టేసుకున్నారే అనుకోండి, మీకు 1 వీక్ తర్వాత అయినా చూడండి, మీకు ఆకులు అనేవి కొంచెం కూడా వడిలిపోవడం జరగదండి, అలానే కుళ్ళిపోవటం కూడా ఉండదు. ఈ టిప్ ట్రై చేయండి, ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరి నూనె ఉంటుంది కదండి. కొబ్బరిని ఒక 1/2 స్పూన్ అయితే తీసుకున్నానండి. దానిలోనే పసుపు ఉంటుంది కదండి, పసుపునైతే కొంచెం ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. దానిలోనే బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండి కూడా 1 స్పూన్ అయితే తీసుకున్నాను. లేదంటే శనగపిండి ఉంటుంది కదండి, శనగపిండి సేమ్ 1 స్పూన్ అయితే తీసుకోండి. శనగపిండి ఉంటే శనగపిండి, లేదంటే బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి, ఏదైనా ఒకటైతే స్పూన్ తీసుకోవాలని. దానిలో నేను నిమ్మకాయ, అలానే టమాటా జ్యూస్ ఉంటుంది కదండి, టమాటాను కూడా కొంచెం జ్యూస్ లాగా పిండేసుకున్నానండి. నిమ్మకాయను కూడా కొంచెం అయితే పిండేసుకున్నాను. మనకి దీనికి థిక్ పేస్ట్ లాగా రావాలండి. దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా? మనం బయటికి వెళ్ళి వచ్చామనుకోండి, కొంచెం ట్యాన్ అయిపోయినట్టు అనిపిస్తాం, బాడీ కూడా అంత స్కిన్ కూడా డీహైడ్రేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది, మాయిశ్చర్ అసలు లేనట్లు అనిపిస్తూ ఉంటుంది కదా. మాయిశ్చర్ కావాలి, అలాగే ట్యాన్ అంతా రిమూవ్ అయిపోవాలి, స్కిన్ అది గ్లోయింగ్గా ఉండాలి. ఎక్కడైనా పార్టీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకొని వేసుకోండి. ఇది ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు 15 మినిట్స్ తర్వాత చల్లని నీళ్ళతో కడిగేసుకున్నారే అనుకోండి, స్కిన్ అనేది బ్రైట్నింగ్గా ఉంటుంది, డీహైడ్రేట్ అనేది లేకుండా ఉంటుంది, అలానే వైట్నింగ్గా కూడా ఉంటుందండి. ఒకసారి ఈ టిప్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అయితే తీరుతుంది. బయటికి పార్లర్స్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. మీరు న్యాచురల్గా ఇంట్లో ఇలాంటి రెమెడీస్ చేసుకుంటూ ఉన్నారే అనుకోండి, మీ స్కిన్ అనేది బ్రైట్నింగ్గా ఉండదు, ట్యాన్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీకు ఏది బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి రేజర్ ఉంటుంది కదా. రేజర్ మనం వాడే కొంది ఏంటంటే కొంచెం తుప్పు పట్టినట్లు అవుతూ ఉంటుంది కదండి. తుప్పు త్వరగా పట్టకుండా ఉండాలి అని అనుకోండి, వాటర్లో ఎక్కువ తడుస్తూ ఉంటుంది కాబట్టి తుప్పు పడుతుంది కదా. తుప్పు పట్టకుండా ఉండాలి అని అంటే వాజలిన్ పెట్రోలియం జెల్ ఉంటుంది కదండి, ఇలా టిష్యూ పేపర్ పైన కానివ్వండి, లేదంటే పేపర్ పైన కానీ వేసి ఒక్కసారి రేజర్ కనుక అప్లై చేశారనుకోండి, త్వరగా తుప్పు అనేది పట్టకుండా ఉంటుంది. అండ్ అలానే ఎక్కువ అనేది షార్ప్ కూడా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసండి. ఇప్పుడు చూసారు కదండి, ఒకటే నచ్చే ఉంటుంది కదా, యూస్ఫుల్గా అనిపించే ఉంటే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసండి. మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇలాంటి బ్యాగ్స్ ఉంటాయి అనుకోండి, ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి కాబట్టి వీటిని అయితే బ్రష్ పెట్టి వాష్ చేయలేం. స్కూల్ బ్యాగ్స్ని అయితే మనం బ్రష్ పెట్టి వాష్ చేయగలుగుతాం, కానీ ఇలాంటి బ్యాగ్స్ని అయితే మనం అసలు బ్రష్ పెట్టి వాష్ చేయలేం. ఎందుకంటే అది వాష్ చేసాము అనుకోండి, పెట్టిపోయినట్లు ఆ కవర్ అంతా చిరిగిపోతూ ఉంటుంది కదా. అయితే మురికి ఎలా పోవాలంటే కొంచెం మనం కొబ్బరి నూనె కానివ్వండి, లేదంటే వాజలిన్ పెట్రోలియం జెల్ కానీ, ఒక పాత క్లాత్ కానీ, లేదా దూదికి కానీ కొంచెం అప్లై చేసేసి ఆ బ్యాగ్ పైన కనుక రుద్దేశామనుకోండి, దానిలో ఎంత మురికున్నా సరే మొత్తం వచ్చేస్తుందండి. అలానే మన బ్యాగ్ కూడా మంచి షైనింగ్ అయితే ఉంటుంది. కాటన్కి చూసారా ఎంత మురికి అవుతుందో, పైకి అయితే కనిపించదు కానివ్వండి, అలా రుద్దేసిన తర్వాత మంచి షైనింగ్గా ఉంది బ్యాగ్, అలానే మురికి కూడా త్వరగా అయితే పోతుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి టిప్స్ కోసం పక్కన వాళ్ళు బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారనుకోండి, నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఏంటి, కార్డ్బోర్డ్స్ అనేవి బాక్సెస్ వస్తుంటే చెప్పులు స్టాక్స్లో కానీ, చెప్పులకు కానివ్వండి, లేదంటే దేనికో దానికి బాటిల్స్ కొన్నప్పుడు వస్తూ ఉంటాయి ఇలాంటి కార్డ్బోర్డ్స్. వీటిని ఏంటి అంటే అవసరం లేదని పడిస్తూ ఉంటాం. అయితే దీంట్లో కూడా బోల్డ్ టిప్స్ అయితే ఉన్నాయండి. మనం ఇట్లాంటి డైనింగ్ టేబుల్లో పెట్టుకునే ప్లేట్స్ ఉంటాయి కదండి, వీటిని ఏంటి కొన్ని వాడతాం, కొన్నిటిని ఏంటంటే మన ర్యాక్స్లో పెట్టేస్తూ ఉంటాం కదా. ఇవి ర్యాక్స్లో పెట్టేసాం, చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి కదండి. వీటిని అంటే ఒక్కటి ప్లేట్ తీసాము అనుకోండి, చిన్న ప్లేట్ పెద్ద ప్లేట్ అన్ని పడిపోతూ ఉంటాయి కదా. మనం
మనం చెప్పులు కొన్నప్పుడుగా లేదంటే ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కార్డ్బోర్డ్స్, ఆ కార్డ్బోర్డ్స్లో కనుక వీటి సపరేట్గా పెట్టేసాం. పెద్ద ప్లేట్స్కి అలాగే చిన్న ప్లేట్స్. నేను అక్కడ కప్స్ కూడా పెట్టేస్తానండి. అలాంటి సపరేట్ పెట్టేసుకున్నాను. ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపేయదు. ఒకే బాక్స్లో అన్నిటిని అడ్జస్ట్ చేసుకున్నట్లు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఏ ప్లేట్ కావాలంటే ఆ ప్లేట్ కూడా తీసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మన చాపింగ్ బోర్డు ఉంటుంది కదా, చాపింగ్ బోర్డు మనం మంత్లీ వన్స్ అయినా సరే ఇలా క్లీన్ చేస్తూ ఉన్నామనికి అది వుడ్ది కాబట్టి త్వరగా ఫంగస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదా. అలా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండాలి అని అంటే మీరు మంత్లీ వన్స్ కనుక ఇలా క్లీన్ చేసుకోవాలంటే ఫంగస్ అనేది లేకుండా ఉంటుంది. దానికోసం ముందుగా బేకింగ్ సోడా ఉంటుంది కదండి, ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. బేకింగ్ సోడా క్లీనింగ్కి సూపర్గా పనికొస్తుంది. బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి. మనం ఆనియన్స్ గార్లిక్ అన్నీ కట్ చేసుకుంటూ ఉంటాం కదండి చాపింగ్ బోర్డు పైన. అలాంటి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నప్పుడు కూడా ఈ టిప్ ట్రై చేయడం మన బ్యాడ్ స్మెల్ అలాగే నీట్గా కూడా క్లీన్ అయిపోతుంది. బేకింగ్ సోడా అలానే విమ్ లిక్విడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది కదండి. అదేంటంటే మనం గాయం తగిలినప్పుడు త్వరగా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా గాయం త్వరగా మానాలని దానిపైన వేస్తూ ఉంటాం. ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ను కొంచెం స్ప్రే చేసేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసిన తర్వాత మన స్టీల్ స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేసామనుకో నీట్గా క్లీన్ అయిపోతుంది. అలాగే ఫంగస్ అనేది ఏం ఫామ్ అవ్వకుండా అలాగే బ్యాడ్ స్మెల్ అనేది కూడా లేకుండా మేము లిక్విడ్ వేసాం కాబట్టి బేకింగ్ సోడా అనేది బ్యాడ్ స్మెల్ అనేది కూడా లేకుండా. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం శానిటరీ ప్యాడ్ ఉంటుంది కదా, ప్యాడ్ని తీసుకుని దానిపైన షాంపూ ఉంటుంది కదా, షాంపూని కొంచెం అయితే వేసేసేసి కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చిన్న సిజర్ ఒకటి తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా? మన కబోర్డ్స్లో కొన్నిసారి మన నాఫ్థలిన్ బాల్స్ వేస్తూ ఉంటాం కదా, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలి. అలాంటి నాఫ్థలిన్ బాల్స్ లేవు అనుకోండి ఇంట్లో, మన కబోర్డ్స్ అని కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు ఈ షాంపూ వేసిన శానిటరీ ప్యాడ్ని పెట్టేసామా అనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. మళ్ళీ మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు నాఫ్థలిన్ బాల్స్ తీసుకొచ్చుకున్నాం అనుకోండి, అప్పుడైతే ఈ నాఫ్థలిన్ బాల్స్ పెట్టుకొని శానిటరీ ప్యాడ్ని తీసేసుకోవచ్చు. 1 వీక్ వరకు ఉంచుకోవచ్చు. ఎలా అంటే బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. మన బాత్రూంలో కూడా దీన్ని పేస్ట్ చేసుకోవాలి, కమోడ్ వెనకాల పేస్ట్ చేసుకోవచ్చు. అలాగే మన డస్ట్బిన్ ఉంటుంది కదా బాత్రూమ్, డస్ట్బిన్లో కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కారం కొన్నిసార్లు ఇలా చిన్న ఉండలు అనేవి ఏర్పడిపోతూ ఉంటాయి. అది చిన్నులపాయల కారం అయితే ఇంకా ఎక్కువ వస్తుంది. కూరలో అనుకుని మనం డైరెక్ట్గా ఇలా వేడిగా ఉంటుంది కాబట్టి కూర అనేది డైరెక్ట్గా వేసామని చిన్న ఉండలైనా సరే ఈజీగా అయితే మెల్ట్ అయిపోతాయండి. కానీ మనం కారపూస కానివ్వండి లేదంటే ఏదైనా హాట్ చేసుకుంటున్నాము అనుకోండి, మన కారపూస గన్నులో పెట్టేసాం, ఆ ఉండలనే అడ్డుపెట్టి కింద కారపూస అనేది దిగవు కదండి. అలాంటప్పుడు ఆ పౌడర్ మాత్రమే కావాలి అనుకోండి. మనకు ఇలా మన చేత్తో చేయకుండా మన చేతులు జల్లెడ చేసినప్పుడు చేత్తో ఒకసారి రబ్ చేసాం అనుకో కింద అనేది పౌడర్ పడిపోతూ ఉంటుంది కదండి. కానీ కారం కాబట్టి మనం చెయ్యి పెట్టకుండా ఉండాలి. అలాగే పౌడర్ మొత్తం కింద పడిపోవాలి అని అంటే 2-3 గాజులు తీసుకొచ్చి దానిలో వేసాము అనుకోండి, మనం ఇలా ఒకసారి జల్లిస్తే చాలండి, పౌడర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కిందకు వచ్చేసింది. పైన ఉండలుగా ఏదైతే ఉంటుందో చుట్టూ ఉంటాయో అవి మొత్తం పైన ఆగిపోతాయి. మనం చెయ్యి పెట్టకుండానే పౌడర్ అనేది కింద దిగిపోతుందండి. అండ్ అలాగే దీన్ని మనం ఈజీగా అయితే మన కారపూసగా ఏదైనా హాట్ చేసుకునేటప్పుడు ఈజీగా అయితే వాడుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చింది అనుకోండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అయితే తీరుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి జల్లెల్లో మనకి చాలా వస్తూనే ఉంటాయి కదా టైప్స్ అనేవి. దీన్ని మనం ఏదో ఒకటే వాడుతాం, పిండి జల్లెడ ఏదో ఒకటి వాడుతూ ఉంటే ఇవి అవసరమైనప్పుడు మాత్రమే వాడుతూ ఉంటాం కదండి. అయితే దీన్ని కూడా మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దామండి. వెనిగర్ ఉంటుంది, వెనిగర్ను ఒక దూదికి అయితే కొంచెం అప్లై చేసేసానండి. తర్వాత ఈ రోజుల్లో మనకి సీతాఫలాన్ని ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, వీటి వల్ల ఎంత ఇష్టంగా తింటామో అంత కష్టంగా కూడా ఉంటుంది. ఎందుకు అంటారు, చిన్న పురుగులు అనేవి ఎక్కువైతే వచ్చేస్తూ ఉంటాయండి సీతాఫలాలకి. అలాంటప్పుడు ఈ జల్లెడి ఏదైతే ఉందో దాని జల్లెడికి అలాగే గిన్నెకి పైన చూడండి, పైన అప్లై చేసేసేయండి. కొంచెం గనక వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ని కొంచెం అప్లై చేసేసేసి పైన కూడా మనం వాడని ఎప్పుడో ఒకసారి వాడే జల్లెడి నెట్ ఉంటుంది కదా, ఆ నెట్ కనుక పెట్టేసామనుకోండి చిన్న పురుగులు అనేవి రావండి. ఇన్ కేసు వెనిగర్ అప్లై చేసామో వచ్చినా కానీ దూరంగా అయితే వెళ్ళిపోతాయండి. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అయితే తీరుతుందండి. వెనిగర్ రసం కాబట్టి చిన్న పురుగులు అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవేనండి ఈరోజు టిప్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని అయితే ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ అలానే ఏది మీకు బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.